ఓకే మిత్రులారా, ఈరోజు అంబేద్కర్ జాతర కమిటీ ఆధ్వర్యంలో ఈ కల్వకుర్తి నియోజకవర్గంలో ఈ యొక్క ముఖ్య కార్యకర్తల సమావేశం ఉద్దేశం ఏంటంటే, నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో మే 14 తారీఖున నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో అంబేద్కర్ జాతర నిర్వహించబోతున్నాం. అంటే దానికి సంబంధించి ప్రతి నియోజకవర్గంలో కమిటీలు, తర్వాత ఇన్ఛార్జులు, మండల కమిటీలను, గ్రామ కమిటీలను, వీటన్నిటిని క్షేత్రస్థాయిలో కమిటీ నిర్మాణం చేసుకొని పెద్ద ఎత్తున ఒక 20,000 మంది బహుజనులు అక్కడికి నాగర్ కర్నూలు జిల్లా కేంద్రానికి తరలివచ్చేటట్టుగా ఈ యొక్క ప్రోగ్రాం తీసుకెళ్తున్నాము. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే, బహుజనులకు నేటికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిపోయినప్పటికీ కూడా నేటికి ప్రజలకు కూడు గుడ్డ లేనటువంటి ఇంకా దయనీయమైనటువంటి స్థితుల్లో ఉన్నారు. స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ఏవైతే రాజ్యాంగాన్ని రచించారో ఆ రాజ్యాంగంలో నేటికి ఇప్పటికీ అమలు కావట్లేదు, సక్రమైనటువంటి పద్ధతుల్లో అమలు కావట్లేదు. కాబట్టి ఈ యొక్క రాజ్యాంగము పూర్తి స్థాయిలో అమలు కావాలంటే బహుజనులు రాజ్యాధికారంలో ఉండాలి. అంబేద్కర్ గారు ఒక మాట చెప్పడం జరిగింది, అన్నిటికీ పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ అని చెప్పడం జరిగింది. మనకు విద్య, ఉద్యోగం, వైద్యం అన్ని రంగాల్లో బహుజనులు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా డెవలప్ కావాలంటే బహుజనులకు రాజ్యాధికారం రావాలి. రాజ్యాధికారం రావాలంటే డాక్టర్ పూలే, అంబేద్కర్, కాన్సీరామ్, అదేవిధంగా వీళ్ళందరూ మారోజు వీరన్న, వీళ్ళందరూ వీళ్ళ యొక్క సిద్ధాంతం ఏదైతే చెప్పిర్రో, అంటే బహుజనులు ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేటువంటి ఒక రచనలు ఏవైతే చేసిర్రో, వాళ్ళు ఏవైతే మార్గం చూపించారో ఆ మార్గంలో మనం నడవాలి. కాబట్టి దాన్ని ఉద్దేశించే గొప్ప గొప్ప మహానీయులు అక్కడికి వచ్చి, ప్రొఫెసర్స్ వాళ్ళందరూ వచ్చి నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో అక్కడ ఉపన్యాసాలు ఉంటాయి. అదేవిధంగా బహుజన కళాకారులతో ధూమ్ధాం ఉంటుంది. అదేవిధంగా నాటక ప్రదర్శన, అంబేద్కర్ నాటక ప్రదర్శన కూడా ఉంటుంది. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దీన్ని గమనించి మే 14 తారీఖున జరిగే అంబేద్కర్ జాతరను చాలా పెద్ద ఎత్తున తరలి రావాలని అంబేద్కర్ కమిటీ నుండి తెలియజేస్తున్నాము. రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం. రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం అంటే ఇప్పుడున్నటువంటి రాజ్యం మొత్తం కూడా బహుజనుల చేతిలో లేదు. ఇప్పుడున్నటువంటి రాజ్యం మొత్తం కూడా అగ్రకులాల చేతిలో ఉంది. అన్ని పార్టీలు కూడా అగ్రకుల పార్టీలే ఉన్నాయి. కాబట్టి బహుజనులకు రాజ్యాధికారం లేదు. కాబట్టి బహుజనులకు రాజ్యాధికారం ఏ విధంగా రావాలి అనే దాని విషయం మీద అనేకమైనటువంటి వాళ్ళు చేసినటువంటి త్యాగాల వినా, వాళ్ళు చేసినటువంటి పోరాటాల వినా ఈ యొక్క ఆ జాతరలో ఉంటుంది. కాబట్టి మీరు దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ కల్వకుర్తి నియోజకవర్గ నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.